దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఈ దినం వాక్యం మనం చదువుకుందాం. లూకాసు వార్తలో ఏముందంటే, లూకాసు వార్త 1వ అధ్యాయము 13వ వచనం ఏముందంటే, దేవుని దూత ఒక గాబ్రియేలు దూత యాజకుడైన జకరయ్య దగ్గరకు వచ్చి జకరయ్యను దర్శించి, యాజకుడైన జకరయ్య తన యాజక ధర్మం చేయడానికి కోసం అని చెప్పి మందిరంకి వెళ్ళినప్పుడు, మందిరంలో దేవుని దూత గాబ్రియేలు యాజకుడైన జకరయ్య దర్శించి జకరయ్యతో మాట్లాడుతుంది. భయపడకుము అని, నీవు భయపడకుము అని మొట్టమొదటి ఎందుకు తెలియపరుస్తున్నదంటే జకరయ్య ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా ఆ ప్రకాశమైన మన దూతను చూసి ఆయన ఏం చేస్తుంటాడు, మొట్టమొదటిగా ఆయన భయభ్రాంతులైపోయింటున్నప్పుడు ఏం చేస్తుంటున్నాడంటే, ఆ దేవదూత ఏం తెలియపరుస్తుందంటే, నువ్వు భయపడకుము అని మొట్టమొదటిగా ఆయనకి ధైర్యం ఇస్తా ఉంది అనమాట. ఆ దూత అంత వెలుగుమయంగా ఎందుకుంది, అంత ప్రకాశమైనది ఎందుకుందంటే, ఆ దూత ఎవరంటే దేవుని ఎదుట నిలిచింది, దేవుని ఎదుట ఎల్లప్పుడూ నిలుచుండే దూత అనమాట. దేవుని ఎదుట ఎల్లప్పుడూ నిలుచుండే దూత, దేవుని ప్రకాశమైన ఆ స్థలములో ఎల్లప్పుడూ ఆయన ఎదుట, ముఖము ఎదుట నిలుచుండే ఆ దూత గాబ్రియేలు దూత అంటున్నది. ఆ దూత దేవుని ఎదుట నిలుచుండే ఆ దూత దేవుని ప్రకాశం, దేవుని రిఫ్లెక్షన్ ఆ దూతలోనికి వచ్చింటున్నది అనమాట. ఆ దూత అంత ప్రకాశమైనగా ఉంటున్నది. కాబట్టి ఆ దూత దర్శనం ఇవ్వగానే, ఆ దూత ఆయనను దర్శించగానే ఆయన భయభ్రాంతుడైపోయింటున్నాడు అనమాట. భయపడుతుండగా ఆ దూత మొట్టమొదటిగా ఆయనకు ధైర్యం చెప్తుంది. ఏంటంటే, భయపడకము అని అంటుంది. హల్లెలూయా, భయపడకము అంటుంది. రెండో ఏమంటుందంటే, నీ ప్రార్థనలు వినపడినవి అంటుంది. హల్లెలూయా, నీ ప్రార్థనలు వినపడినవి, నువ్వు భయపడకము, నీ ప్రార్థనలు వినపడినవి అని అంటున్నారు. అనేక సంవత్సరాల నుంచి ఆయన ప్రార్థనలు చేస్తుంటాడు. ఆయన ప్రార్థన ఏంటంటే, ఆయన మొరపెట్టుకుంటాడంటే, ఆయనకు సంతానం లేక బాధపడుతుంటాడు అన్నమాట. ఆయన జకరయ్య మరి తన భార్య ఎలిజబెత్ వాళ్ళు వృద్ధాప్యంలోకి వస్తుంటున్నారు. తమ మనసులో ఒక బాధ ఉంది, సంతానం లేదన్న బాధ ఉంది. ఆయన కూడా యాజక ధర్మం చేసుకుంటూ, దేవుని సేవ చేసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు అన్నమాట. వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి సంతానం కలగలేదు. వాళ్ళు ముసలి వయసులోకి వచ్చింటున్నారు, అయినప్పటికీ వాళ్ళకి సంతానం కలగలేదు. కానీ వాళ్ళు చేస్తున్న ప్రార్థనకు మాత్రము జవాబు ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా, మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు ఉంది. మనం కూడా అనేక సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుంటాం, అనేక సంవత్సరాల నుంచి ఒక విషయం కోసం ప్రార్థన చేస్తుంటాం, అనేక సంవత్సరాల నుంచి ఆ పరిస్థితి మారటం లేదని ప్రార్థన చేస్తుంటాం, సంతానం కలగటం లేదని ప్రార్థన చేసుకుంటుంటాం, ఉద్యోగం రావడం లేదని ప్రార్థన చేసుకుంటుంటాం, కొన్ని మార్పులు జరగడం లేదని ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. కానీ ఆ ప్రార్థనలకు ఖచ్చితంగా జవాబు ఉంది. కానీ ఇక్కడ యాజకుడైన జకరయ్యకు దేవుని దూత దర్శనం ఇచ్చి మాట్లాడుతుంది. ఏంటంటే, నువ్వు భయపడకము, నీ ప్రార్థనలు దేవునికి వినపడినవి అని చెప్పి, మన ప్రార్థనలు దేవునికి వినపడినవి అని చెప్పి దేవదూత మనకు తెలియపరుస్తూ ఉందన్నమాట. హల్లెలూయా, అది ఆ ప్రార్థనకు జవాబు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, తమ కోసం మాత్రం, తమ సంతోషం కోసం మాత్రం, తమ సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు అడుగుతున్నారు. కానీ దేవుడు ఇచ్చే జవాబు ఏ విధంగా ఉంటుందంటే, తమ కోసం మాత్రమే కాదు, కానీ ఆ ఒక్క కుటుంబం కోసం మాత్రమే కాదు, కానీ అందరి కోసం ఉపయోగపడే, దేవుని రాజ్యం కోసం ఉపయోగపడే, దేవుని మహిమ కోసం ఉపయోగపడేలా దేవుడు జవాబునిచ్చే దేవుడు అంటున్నాడు అనమాట. ఆయన అడుగుతున్నది కొంచెం అయితే దేవుడు ఇచ్చేది విస్తారంగా ఇచ్చే దేవుడు అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆ యాజకుడైన జకరయ్యకు పుట్టే సంతానము ఆయన ఎవరంటే యోహాను అంటున్నాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు అనమాట. వాక్యంలో ముందు భాగంలో చదివినట్లయితే దేవదూత తెలియపరుస్తుంది. ఏంటంటే, నీకు పుట్టబో ఈ కుమారుని బట్టి అనేక మంది సంతోషిస్తారు, అనేక మంది ఆనందిస్తారు, దేవుని రాజ్యం వ్యాప్తి జరుగుతుంది, దేవుని కోసం మార్గం సిద్ధమవుతుంది అని చెప్పి ఇక్కడ దేవదూత తెలియపరుస్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా, ఈయన జకరయ్య అడుగుతున్న ప్రార్థన ఏంది, తన కోసం మాత్రం, తమ కుటుంబం కోసం మాత్రమే అడుగుతున్నాడు. కానీ సమయాన్ని బట్టి దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. ఆ ఉత్తరం ఎలా ఉంటుందంటే దేవుని రాజ్యం కోసం, దేవుని మహిమ కోసం,
దేవుని నామం ఘనతార్థం మహిమార్థమని ఒక ఉత్తరం వస్తుంది. అది అద్భుతంగా ఉత్తరము వస్తుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం నువ్వు దేనికోసం దేని గురించి మొరపెట్టుకుంటున్నావు? ఎన్నో సంవత్సరాల నుంచి దేని గురించి మొరపెట్టుకుంటున్నావు? ఎన్నో సంవత్సరాల నుంచి దేని గురించి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు? భయపడకుము, నీకు జవాబు ఖచ్చితంగా ఉంది. హల్లెలూయా, భయపడకుము, నీకు ఉత్తరం ఖచ్చితంగా ఉంది. దేవదూత దర్శనం ఇస్తుంది ఈ దినం. హల్లెలూయా, నువ్వు నమ్మేట్లయితే ఈ దినం దేవుని దూత దర్శనం ఇస్తుంది నీకు. ఖచ్చితంగా నీ ప్రార్థనను దేవుని ఎదుట వినపడినవి. హల్లెలూయా, ఈ వాక్యం నీ దగ్గరకు వస్తుందంటే నువ్వు నమ్ము, నీ ప్రార్థనను దేవునికి వినపడినవి. హల్లెలూయా, నువ్వు నమ్ము, దేవునికి నీ ప్రార్థనలు వినపడినవి. దేవుని దూత చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, వినపడినవి. ఆ జవాబును నువ్వు రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. హల్లెలూయా, ఆ జవాబును రిసీవ్ చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. దేవుని నామం మహిమపరచాలి. హల్లెలూయా, దేవుని నామం మహిమపరచబడాలి. హల్లెలూయా, నువ్వు నీ సొక్క సంతోషం కోసం అని చెప్పి అడుగుతున్నాము, నీ కుటుంబం ఆనందం కోసం అడుగుతున్నాము. కానీ దేవుడిచ్చే జవాబు ఎలా ఉంటుందంటే అది అనేకులకు సంతోషకరంగా ఉండేలా ఉంటుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అనేకులకు సమాధానకరంగా ఆనందకరంగా ఉండేలా ఉంటుంది, అనేకులకి దేవుని మహిమను చాటి చెప్పేలా ఉంటుంది అనమాట ఆ ఉత్తరం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించినట్లయితే ఈ దినం నీతోనే దేవుని దూత మాట్లాడుతుంది. ఏమనగా నీకు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో వినపడినవి. నీ ప్రార్థనలు దేవుని సన్నిధానంలో దేవుడు ఉత్తరం ఇస్తున్నాడు. హల్లెలూయా, నమ్మినట్లయితే ప్రార్థన చేస్తున్నాం, కరుణ మోస్తున్నాం. పరిశుద్ధ నామ ఉన్నత నామ నీకే వేలాదిల స్తోత్రం తండ్రి. ప్రభా, దేవా, ఈ క్షణమంతా మాతో మాట్లాడినందుకే నీకే వేలాదిల స్తోత్రం తండ్రి. అవును ప్రభా, దేవదూతను పంపించి తండ్రి మా ప్రార్థనను వినపడినవని తెలియపరిచిన దేవాదిదేవ మీకే స్తోత్రం తండ్రి. మాకు ఉత్తరంలో సిద్ధపరిచినందుకే, అవి త్వరలో మేము చూడబోతున్నందుకే మా జీవితంలో రజాందరం బట్టి మీకే వేలాదిల స్తోత్రం తండ్రి. విశ్వసిస్తున్నాము తండ్రి. ప్రభా, నిరీక్షిస్తున్నాము తండ్రి, మీరే కార్యం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.